నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ ఫలితాలు కేవలం ఒక పార్టీ గెలుపునే కాదు, భవిష్యత్తు రాజకీయ పరిణామాలకు సంకేతాలను కూడా ఇచ్చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ 604 స్థానాలతో దూసుకుపోయినటువంటి మాట వాస్తవమే అయినా విపక్షాలు కూడా తక్కువేం తినలేదని ఈ ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి కసిలో ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల ఫలితాలతో తన యొక్క పట్టును ఇంకా చెక్కు చెదరలేదని నిరూపించుకుంది. మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాల్లో బీజేపీ సాధించినటువంటి స్థానాలు ఆ పార్టీకి కొత్త ఊపిరినిచ్చాయి. అసలు ఈ మూడు పార్టీల బలాబలాలు ఇప్పుడు ఏ విధంగా మారాయి? శ్రేణుల్లో కనిపిస్తున్నటువంటి ఆ ఉత్సాహం వెనుక ఉన్న మతలబేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ గడ్డపై పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చేస్తున్నాయి. కాంగ్రెస్ తన హవా చాటుకున్నప్పటికీ విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు కనబర్చిన ప్రతి ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆశించిన స్థాయిలో మెజారిటీ రాకపోయినా వచ్చిన ఫలితాలతో తమ కేడర్ను కాపాడుకోవడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా 2 విడతల్లో సత్తా చాటి 3వ విడతలో పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 351 స్థానాల్లో విజయం సాధించి 2వ స్థానంలో నిలవడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అధికారం పోయినా, నేతలు జారిపోయినా మా బలం తగ్గలేదు, మా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు అని నిరూపించుకోవడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. గ్రామస్థాయిలో పార్టీకి ఇంకా పట్టు ఉందని ఈ ఫలితాలు నిరూపించాయి. ఇది పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మా గ్రామీణ ఓటు బ్యాంకు ఇంకా పదిలంగానే ఉంది అని నిరూపించుకోవడంలో గులాబీ దళం సక్సెస్ అయింది. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోనప్ప వంటి నేతల పోరాటం, ఆదిలాబాద్ జిల్లా బోధ్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభావంతో పార్టీ వర్గాలు యాక్టివ్ అవడంతో పాటు నేతలు తమ సొంత క్యాడర్ను కాపాడుకోగలిగారనే చెప్పాలి. ఇక బీజేపీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 257 స్థానాలు సాధించిన కాషాయ దళం 257 స్థానాల్లో గెలవడం ద్వారా కేవలం పట్టణ పార్టీ అనే ముద్రను చెరిపివేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమలం వికసిస్తోందనే సంకేతాలు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇది ఆ పార్టీకి పెద్ద బూస్ట్ అనే చెప్పుకోవాలి. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్తో సమానంగా ఢీ అంటే ఢీ అంది. నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాలో గెలిచిన సర్పంచ్ స్థానాలతో గ్రౌండ్ లెవెల్లో పట్టు సాధించేందుకు బీజేపీ కొత్త ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, హరీష్ బాబు తమ ఇలాఖాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం నిర్మల్ జిల్లాకే పరిమితం కాకుండా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కూడా బీజేపీ గౌరవ ప్రధానమైన స్థానాలను సాధించింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి సర్పంచ్ల బలాన్ని ఉపయోగించుకుని జిల్లాపై కాషాయ జెండా ఎగురవేయాలని స్కెచ్ వేస్తోంది బీజేపీ అధిష్టానం. కాంగ్రెస్ బలం 604 స్థానాలైతే విపక్షాల ఉమ్మడి బలం కూడా దాదాపు అంతే స్థాయిలో ఉండటం గమనార్హం. అంటే అధికార పార్టీకి క్షేత్రస్థాయిలో గట్టి పోటీ ఎదురవుతోందని అర్థమవుతోంది. స్వతంత్రులుగా గెలిచిన 292 మందిని తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పుడు 3 పార్టీలు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 292 మంది స్వతంత్ర అభ్యర్థుల విజయం పార్టీల అధిష్టానానికి హెచ్చరిక లాంటిది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవడం స్థానిక నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టింది. ఈ స్వతంత్రులే ఇప్పుడు కింగ్ మేకర్లుగా మారబోతున్నారు. ఉమ్మడి జిల్లా రాజకీయాలకు నిర్మల్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య సాగిన పోరు రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు బీజేపీ ఆధిక్యం ప్రదర్శించడం భవిష్యత్తులో జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతాయని చెబుతోంది. మొత్తానికి పంచాయతీ పోరులో ఏ పార్టీకి ఆ పార్టీ తమదే పైచేయి అని చెప్పుకుంటోంది. కాంగ్రెస్ సంఖ్యలో టాప్ అయితే బీఆర్ఎస్ పట్టులో స్ట్రాంగ్ అనిపించుకుంది. బీజేపీ వ్యూహంలో స్పీడ్ పెంచింది. ఈ పరిణామాలు ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చేశాయి.
గెలుపు కాంగ్రెస్ను పలకరించినా నైతిక విజయం మాత్రం తమదేనని విపక్షాలు విశ్లేషించుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో పంచాయతీ పోరు ముగిసినా అసలు పాలిటిక్స్ ఇప్పుడే మొదలయ్యాయి. గెలిచిన ఇండిపెండెంట్లు ఏ గూటికి చేరుతారు, అసంతృప్త నేతలను పార్టీలు ఎలా బుజ్జగిస్తాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఉత్సాహం, ఈ వ్యూహాలు రేపటి మున్సిపల్ కురుక్షేత్రంలో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాల్సిందే.